ప్రైజ్ ది లార్డ్. నేటి దినం వాగ్దానము: మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. ఎఫెసీయులు 2:8-9. అపోస్తలుడైన పౌలు విశ్వాసులు అందరూ స్వభావరీత్యా ఉగ్రతకు అర్హులు అని చెప్తున్నాడు. అయితే దేవుడు మనకు రక్షణను ఒక వరంగా ఇచ్చాడు. దానికి అర్హులు కావడానికి మనం ఏం చేయలేదు. మనం ఎన్నటికీ సంపాదించలేని ఒక వరము, తద్వారా ఎవరు అతిశయించలేరు, ఏ ఒక్కరును. ఈ జీవితకాల ప్రయాణంలో మనం దేవునికి క్షణక్షణం సమర్పించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ మన స్వభావాన్ని మార్చడానికి పనిచేస్తాడు. తద్వారా మనం క్రీస్తు యొక్క స్వభావాన్ని ప్రతిబింబించగలం. ప్రతి విశ్వాసికి అదనపు కృప అవసరం. అయితే దేవుని యొక్క కృప తగినంత ఉన్నందుకు మనం కృతజ్ఞత గలవరంగా ఉండగలము. ఇతరులకు అదనపు కృప అవసరమని నీవు ఎప్పుడు తీర్పు చెప్పావు? ఈ దినము నీ జీవితంలో ఏ విషయంలో నీకు కృప అవసరం? ప్రార్థన. తండ్రివైన దేవా, దయచేసి నీవు నన్ను సమృద్ధిగా ఉన్న కృపతో నాకు అందించినంత స్వేచ్ఛగా మరియు దాతృత్వంగా ఇతరులకు కృపను అందించడంలో నాకు సహాయం చేయండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.